క్యాబేజ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బియ్యం 1 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఫస్ట్ వేయించిన నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉప్పు ఈ 4ని కొంచెం గ్రైండ్ చేసుకుంటే. ఓహో, నాలుగు కాపీ కొట్టావా? నేను ముందు అన్ని రెడీ చేసి పెట్టుకొని చేశాను. అలాగే ఇప్పుడు ముందు అన్ని రెడీ చేసి పెట్టుకుని మీరేగా ఫాలో చేయమన్నారు. ఓ పర్వాలేదు, అదే కదా మీరు చెప్పారు, నేను చేశాను అంతే. సూపర్. అంటే రైస్ కూడా నువ్వు అలా చేసినా కూడా తప్పేనా? తప్పేం కాదు, నేర్చుకున్నావు కదా, నా దగ్గర నుంచి నేర్చుకున్నా, అది ఒప్పుకుంటే చాలు. ఫాలో చేశాను. సరే, ఓకే ఓకే. ఇప్పుడు రైస్ కూడా చేసి పెట్టేసుకున్నావు. రైస్ కూడా చేసి పెట్టేసుకున్నా, ఉడికించేసి అన్ని సైడ్లు. అంటే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. అదే అదే అదే. అంటే వేయించిన నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉప్పు ఈ 4 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓ సరే సరే, పర్వాలేదు. చేసిందా? మీ వంకాయ కన్నా ఫాస్ట్ గా అవుతుంది. అంతేనా? అంతే. అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నావు, ప్రిపేర్ అయ్యి అన్నం కూడా వండేసావు. అవ్వదా ఏంటి? ఏదైతే ఏంటి, మిమ్మల్ని చూసి కదండి ఫాలో అవుతున్నారు, అది చాలు మనకి. చాలు. పచ్చిమిరపకాయలు ఇన్ని పచ్చిమిరపకాయలా? అంటే కారం కోసం. అంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు అంటే మీ అత్తగారికి కారం ఎక్కువ ఇష్టం అని చెప్పేసి మరి ఇంత కారం వేస్తారండి మీరు? అంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అంతే కదా? టేస్ట్ కి తగ్గట్టు. ఇప్పుడు కరివేపాకు చిట్టపట్టలు ఆడుతున్నాయి. వాసన కూడా వచ్చేసింది అప్పుడే. నెక్స్ట్ క్యాబేజ్. ఇది కొంచెం వేగాలండి? వేగాలి. ఓకే, నాకు ప్రవళిక గారు ఇది చెప్పండి. బేసిక్గా మా విజయ గారు అయితే ఇక్కడ తెలుగు వారని తెలుసు, మీరు తెలుగు వారా లేకపోతే? పక్కా. అవునా? తెలుగు, పక్కా తెలుగు అమ్మాయి. అవునా? ఎక్కడండి? 16 అనాలు వద్దులేండి, పైసలు వద్దు మనకి. అవన్నీ దాటినాయి. ఇప్పుడు కరెక్ట్ గా తెలుగు అమ్మాయిని, ఖచ్చితంగా తెలుగు అమ్మాయిని. ఎందుకంటే నార్మల్ గా మిమ్మల్ని ఎక్కువగా తమిళ సీరియల్స్ లో తమిళ ఆర్టిస్ట్ గానే మాకు తెలుసు. ఎందుకంటే అక్కడ నుండి వచ్చారు, ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చింది అనమాట. అందుకని ఏంటి పద్మా చౌదరి అని చెప్పాను. పద్మా చౌదరి. ఎస్, సారీ అండి. అంటే ప్రవళిక అని బాగా నోటెడ్ అయిపోయింది. అందుకని చెప్పాను కదా, నాకు పద్మా చౌదరిగానే తెలుసు. ఎస్. ఇప్పుడు కాస్త రైస్ వేసేసుకోవచ్చు. వేసుకుంటే అంతేనా? అంతే. సో ఇంకా సెపరేట్ గా సాల్ట్ కానీ యాడ్ చేసుకోకర్లేదు, ఆ పొడి వేస్తే సరిపోతుంది. ఉన్నాయి కదా మేడం, కొంచెం పొడి పొడిగా ఉండడానికి వేయించుకుందాం. సో జాబ్ అలా చేసే వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి, క్యాబేజ్ బదులు వేరే ఏదైనా వేసుకోవచ్చు అండి. క్యాబేజ్ మీరు క్యారెట్ అన్నం తినాలంటే క్యారెట్ అలా చేసుకోండి. బాబోయ్. సో ఇంకా టేస్ట్ మనకి ఏది కావాలంటే దానికి తగ్గట్టు చేంజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో సపరేట్ గా కూర అన్నం అన్ని వండుకునే బదులు ఇలా చేసుకుంటే కదా. వెల్లుల్లి, నువ్వులు, ఎండుమిరపకాయలు టేస్ట్ అదిరిపోతుంది. ఇంత వంట తెలుసు నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటి నుండి ఇంట్లో వంట చేసి ఆఫీస్కి వెళ్ళమని చెప్పండి. హాస్పిటల్, అదే హాస్పిటల్. మీరు స్టార్టింగ్ లో నేను బాగా వంట చేస్తానని చెప్పేశారు. కానీ అప్పుడప్పుడు పొగడ్తలు మర్చిపోతుంటారు కదా అత్తగారు. కాదు, కోపంలో మర్చిపోతుంటారు. కాదు, రియాలిటీ వచ్చేస్తుంది. రియాలిటీ అంటే కోపం అంటే ఏది రియాలిటీ? అది ఒక క్లారిటీ ఇచ్చారంటే అదే క్లారిటీ. ప్లేట్ లో తీసేసుకోవచ్చు. వావ్. వంకాయని పాపం కొంచెం మగ్గడానికి ఎలాగో టైం పడుతుంది కదా. ట్రైనింగ్ ఎక్కడదబ్బా. కానీ దీనికి కూడా కొంచెం టైం పడుతుంది. అన్నం ఉడకడానికి అన్నం ఉడకడానికి ముందే తెలివిగా ముందే అన్నం రెడీ చేసి పెట్టుకుంది. ఏదైతే ఏంటి, అత్త కోడలతో పోటీపడి, కోడలు అత్తతో పోటీపడి వంటలు మాత్రం ఫాస్ట్ గా చేస్తారు. సూపర్ ఫాస్ట్ గా అండ్ టేస్టీగా. ఎస్.